అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఒక ఆర్థోపెడిక్ సర్జరీకి అంటే ఎముకలు కీళ్ళ సమస్యలకి ఆపరేషన్కి ఒక సరైన డాక్టర్ని అంటే సర్జన్ని ఎంచుకోవటం ఎలాగా అనే విషయం గురించి ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో 4 అంశాలని మనం పరిగణనలోకి తీసుకుని విశ్లేషిద్దామండి. అసలు ఫస్ట్ టు స్టార్ట్ విత్ అండి, ఒక ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఎముకలు కీళ్ళ సమస్యలకి చేసే ఆపరేషన్లు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ది ఎమర్జెన్సీ ప్రొసీజర్స్. అంటే సింపుల్గా మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అంటే ఎముక ఇరగటం కానీ, కండరం కట్ అవటం కానీ, నరం కట్ అవటం కానీ, లేకపోతే చర్మం కట్ అయినా, ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టైం ఇవ్వవు, ఒక ఎమర్జెన్సీ కింద మనం పరిగణించాలి. అలాంటప్పుడు మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ, ఒకవేళ ఏదైనా డిఫికల్ట్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనుకోండి, అప్పుడు కొంచెం హయ్యర్ సెంటర్ నెక్స్ట్ రెఫరల్ సెంటర్కి వెళ్ళి ఆపరేషన్ అనేది చేయించుకుంటాం. ఈ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్లో మనకి పెద్ద టైం ఉండదండి. సో మనకి ఒక రకమైన బ్లైండ్ ఫెయిత్ ఉండాలి, మనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించేసుకుంటాం. దీనికి పెద్ద మనం చాయిస్ ఏం మనకి ఈ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్లో ఉండదండి, టు బి ఫ్రాంక్. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అంటాం. అంటే బ్రాడ్లీ దీని డెఫినేషన్ ఏంటంటే మనకి టైం ఉంటుంది అంటే డెసిషన్ తీసుకోవడానికి. ఉదాహరణకి మనం మోకాలు నొప్పికి చేసే మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ అయినా, తొంటి నొప్పికి చేసే తొంటికీలు మార్పిడి ఆపరేషన్ అయినా, భుజం నొప్పికి ఆపరేషన్ అయినా, లేదంటే మోకాల్లో లెగమెంట్ సర్జరీస్ అంటే ఏసిఎల్ లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అయినా, ఇట్లా చాలా ఉన్నాయి సర్జరీస్. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకి టైం బేసికల్లీ ఉంటుంది. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పరీక్ష చేయించుకుని తర్వాత ఆ పరీక్షలన్నీ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఆపరేషన్ అవసరం అని తెలియజేసిన తర్వాత మనకి బేసికల్లీ టైం ఉంటుంది డిసైడ్ చేసుకోవడానికి. వీటినే మనం ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అంటాం. సో ఈ యూట్యూబ్ వీడియో అంతా కూడా ఈ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ మీద అనమాట. ఒక సరైన డాక్టర్ని ఎంచుకోవడం ఎలాగా అనే దాని గురించి ఫస్ట్ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అండి ఎక్స్పర్టైజ్. ఇది మేజర్ పిల్లర్ అండి, అంటే ఒక బేసిక్ పునాది అనమాట ఒక డాక్టర్ని ఎంచుకోవటంలో అనమాట. ఈ ఎక్స్పర్టైజ్ అంటే ఏంటంటే వాళ్ళ చేతిలో ఉండే పనితనం అంటే సర్జికల్ స్కిల్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అని నన్ను మీరు అడగచ్చు. ఇది బేసికల్లీ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఒకటి సర్జికల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ 2 అండి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సర్జన్ అనే వ్యక్తి అంటే ఒక డాక్టరు ఎక్కడ ట్రైన్ అయ్యారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజా, ప్రైవేట్ మెడికల్ కాలేజా, తర్వాత ఇందులో ఏంటంటే సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనుకోండి, లేదంటే కెమెరా ద్వారా చేసే ఆపరేషన్లు అనుకోండి, ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్, ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఆర్థోపెడిక్ సర్జరీస్ నుంచి అంటే బేసిక్ ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ నుండి ఇవన్నీ కూడా సబ్ స్పెషాలిటీస్ కింద డివైడ్ అయిపోయాయి. స్పైన్ అనుకోండి, అట్లా అయినా సరే. అండ్ టు బి ఫ్రాంక్ అండి, ఇప్పుడు మాకు ఎన్ఎంసి గైడ్లైన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం ఒక డాక్టర్ అనే వ్యక్తి వాళ్ళ యొక్క డిగ్రీలన్నీ కూడా డిస్ప్లే చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మ్యాండేటరీ అనమాట. అండ్ ఒకవేళ మీకు ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేయాలి అని అనుకుంటే మోస్ట్లీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. దీని తర్వాత వచ్చేది ఎక్స్పీరియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే శాస్త్రీయ పరిశోధనలు కూడా ఇదే చెప్తున్నాయి. ఏదన్నా ఒక ప్రొసీజర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తొంటికీలు మార్పిడి, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ మీరు ఒక డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. మనకు సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కనీసం ఆ డాక్టరు 25 సర్జికల్ ప్రొసీజర్స్ సంవత్సరం మొత్తంలో మినిమం చేస్తే కనుక వాళ్ళ యొక్క కాంప్లికేషన్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. సో ఏదో 1-2 ప్రొసీజర్లు సంవత్సరానికి చేయటం కాదండి, మినిమం 25 ప్రొసీజర్స్ కనుక ఒక సర్జరీ కనుక చేస్తే వాళ్ళ యొక్క సక్సెస్ రిజల్ట్స్ అనేవి చాలా గణనీయంగా ఎక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఈ సర్జికల్ ఎక్స్పర్టైజ్ గురించి కానీ, ట్రైనింగ్ గురించి కానీ, ఈ కాంప్లికేషన్స్ గురించి కానీ, సక్సెస్ రేట్స్ గురించి కానీ మీరంతా కూడా ఇదంతా ఎక్స్పర్టైజ్లో వస్తుంది. ఇది డైరెక్ట్గా మీ డాక్టర్తో ఎదురు బొదురు 1-on-1 డిస్కస్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదండి. ఆయన గురించి తెలుసుకోవటం ఏమాత్రం తప్పు కాదు. ఇంకా 2వ అంశం పేషెంట్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్. మీరు డైరెక్ట్గా మీ డాక్టర్ని అడగచ్చండి, ఏమాత్రం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇంత మునుపు ఇదే ఆపరేషను ఇంకెవరికైనా చేశారా లేదా, ఒకవేళ చేసి ఉంటే కనుక వాళ్ళ యొక్క అనుభవాలు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు, అండ్ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది తెలుసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదండి.
మీరు ఇదే ఇన్ఫర్మేషను మీరు డాక్టర్ని అడగచ్చు, వాళ్ళ యొక్క స్టాఫ్ని అడగచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా వైడ్లీ అవైలబుల్. సో మనకేంటంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. యూట్యూబ్లో చూడొచ్చు, దాని తర్వాత గూగుల్ ఫారమ్స్లో అంటే గూగుల్ రివ్యూస్లో చూడొచ్చు. సో ఏదో విధంగా ఏంటంటే పేషెంట్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్ అంటే వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అండి. ఇంకా మూడో అంశం మనం పరిగణనలో తీసుకోవాల్సింది కమ్యూనికేషన్ స్టైల్. ఎందుకంటే ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలనుకున్నా, హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలనుకున్నా, ఒక లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకోవాలన్నా, అసలు ఏ సర్జరీ అయినా ఆర్థోపెడిక్ సర్జరీలో ఇది జనరల్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రొసీజర్ అండి. అంటే జీవిత కాలంలో ఒకసారే చేయించుకోవాలి అని అనుకునే సర్జరీస్ ఇవన్నీ. అంటే మన బేసికల్లీ మన జీవన శైలి విధానాన్ని ఒక కంఫర్ట్ జోన్లో తీసుకెళ్ళడానికి చేయించుకునే సర్జరీస్ కాబట్టి లైఫ్లో ఒకసారే చేయించుకోవాలండి. సో అలాంటప్పుడు మనం ఆచితూచి అన్ని విషయాలని మనం పరిగణనలోకి తీసుకుని మనం ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం చెయ్యాలి. సో ఒక డాక్టర్తో ఏంటంటే ఆ రిలేషన్ అనేది నెక్స్ట్ మీకున్న 25 to 30 years ఆఫ్ లైఫ్ అదంతా కూడా ఆ డాక్టర్తో లింక్ అయి ఉంటుంది. బేసిక్ సర్జికల్ స్కిల్ హస్తవాసి అందరి దగ్గర ఉంటుందండి. బట్ డాక్టర్స్ ఏంటంటే మోస్ట్లీ యాక్సెసిబుల్గా ఉండరు అండ్ సరిగ్గా మాట్లాడరు అనే ఒక భావన జనాల్లో ఉందండి. సో ఒక డాక్టర్ని ఎంచుకోవడంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని నా భావన, కమ్యూనికేషన్ స్టైల్ అనేది. ఇంకా ఫోర్త్ పాయింట్ సెకండ్ ఒపీనియన్. నేను ఇందాక అన్నట్టు మీకు నమ్మకం కుదిరితేనే ఆ డాక్టర్ దగ్గర సర్జరీ అనేది చేయించుకోవాలండి. ఇందులో అసలు ఏ డౌటు లేదు. మీకు ఒకవేళ ఏమాత్రం డౌట్ ఉన్నా ఆల్వేస్ గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్. ఇందులో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. అండ్ డాక్టర్స్ ఏమాత్రం ఫీల్ కూడా కారండి. వాళ్ళు ఏమీ అనుకోను కూడా అనుకోరు. మనం ఎప్పుడైనా అనుమానంగానే ఉండుంటే మీరు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే నేను నమ్మేది కూడా ఇదే ప్రిన్సిపల్ అండి. ఎందుకంటే మా హాస్పిటల్లో కూడా మేము ఒక లైన్ డిస్ప్లే చేస్తాం, నమ్మకం మీదైతే నడిపించే బాధ్యత మాది అని. అంటే పేషెంటు నిజంగానే మా మీద అంత ట్రస్టు నమ్మకంతో వస్తేనే మేము కూడా పూర్తి ఫలితం ఇచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అప్పుడే అద్భుత ఫలితం అనేది సాధించగలం. వితౌట్ ట్రస్ట్ అంటే ఆ ఫెయిత్, ఆ ట్రస్ట్, ఆ నమ్మకం లేకపోతే కనుక ఒక సర్జరీకి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది అసాధ్యం అండి. సో ఐ థింక్ ఈ 4 పాయింట్స్ వల్ల ఎక్స్పర్టైజ్, పేషెంట్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్, కమ్యూనికేషన్ స్టైల్ అండ్ అవసరమైతే సెకండ్ ఒపీనియన్, ఈ 4 పాయింట్స్ని మనం పరిగణనలోకి తీసుకుని మీరు ఒక ఎలెక్టివ్ ఆర్థోపెడిక్ సర్జరీకి ఒక మంచి డాక్టర్ని ఎన్నుకోవడం సాధ్యపడుతుందని నేను భావిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.